ఇరాన్లో వరుసబెట్టి అణుస్థావరాలనే పేల్చాలని ఏమన్నా అమెరికా, ఇజ్రాయెల్ నిర్ణయించినాయి అన్నది ఒక డౌటు. ఎందుకంటే నటాంజ్ అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అణుస్థావరం ధ్వంసం చేయటం, అక్కడ జరుగుతున్నటువంటి పేలుళ్ళు, దానికి సంబంధించిన దృశ్యాలు ఇంతకు ముందే నేను ఫోకస్ చేశాను. అట్లాగే ఐఆర్జీసీ, ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ దాన్ని అంగీకరించడంతో పాటుగా ఇరాన్ రాయబారి ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ కార్పొరేషన్ IAEA వాళ్ళకి ఇంటిమేట్ కూడా చేశాడు అసోసియేషన్కి అన్నటువంటిది కూడా మాట్లాడుకున్నాం. ఓ పక్కన అక్కడ ఎంత మేర అణుధార్మికత ఉంది, లోపల ఏమన్నా పేలియా లేదా అనేది చూడడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు మరొకటి, అరాక్లో ఉన్నటువంటి న్యూక్లియర్ రియాక్టర్, ఇరాన్కి సంబంధించినటువంటి అరాక్ ప్రాంతంలో న్యూక్లియర్ రియాక్టర్ పేలిందా, అక్కడ పెను ఉత్పాతం కనబడుతోంది. ఇది ఆ ప్లేస్ అన్నమాట. అక్కడ వస్తున్నటువంటి ఆ పొగలు, ఆ విజువల్స్ చూస్తే అక్కడ జరిగినటువంటిది అంటే అక్కడ బాంబింగ్ జరిగింది. అది ఇజ్రాయలే బాంబింగ్ చేసింది, B-2 బాంబర్లతో చేసింది. 2000 కిలోల పేలుడు పదార్థాలు ఉండేటువంటి B-2 బాంబర్లతో అటాక్ చేసింది. మరి ఇప్పుడు ఆ అణుస్థావరం అక్కడ కూడా పేలిపోయిందా? అయితే ఇట్లాంటి వాటి వల్ల జరగబోయే రేడియేషన్, ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు సందేహం.